మోషే దేవుని సన్నిధి కోసమే చూశాడు, ఫరో సైన్యం వైపు చూడలేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే భయపడి చచ్చేవాడు. దేవుడు నా ముందున్నాడు అని దేవుని వైపు చూశాడు, అంతే. సమస్య రెండుగా ఏమైంది చెప్పండి? చీల్చబడ్డది. ఎర్ర సముద్రం రెండుగా ఏమైంది చెప్పండి? ఎర్ర సముద్రం అనే సమస్య నీ జీవితంలో ఉన్నా, యోర్దాన్ అనే సమస్య నీ జీవితంలో ఉన్నా, మోయాబీలు, అమోరీలు, లేక కానానీయులు, పెర్జీయులు అనే, హితీయులు అనే శత్రువు నీ జీవితంలో ఉన్నా, ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూడగలిగితే, హల్లెలూయా. తరిమేవారు వెనకకు పారిపోతారంట, తరిమేవారు మునిగిపోతారంట, కానీ నువ్వు ముందుకు సాగిపోతావు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి జీవితంలో ఏమి జరిగినా మనము వెనకకు చూడకూడదు. అందరూ చెప్పండి, జీవితంలో ఏం జరిగినా వెనకకు చూడను. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీ 3:13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను గాని, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. పౌలు భక్తుడు తీసుకున్న నిర్ణయం చూడండి. వెనకున్నవి మరచి జరిగింది జరిగిపోయింది. ఆ గతాన్ని తవ్వుకుంటే వర్తమానం నాశనం అయింది.